హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ సీజన్ 8లో అన్లిమిటెడ్ ట్విస్టులు టర్న్లు ఉంటాయంటూ మొదటి ఎపిసోడ్ నుంచి హోస్ట్ నాగార్జున ఊదరగొడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు అలాంటి బుర్ర తిరిగిపోయే ట్విస్ట్ అయితే కనిపించలేదు. కానీ సోమవారం నామినేషన్ ఎపిసోడ్ మొత్తం నిజంగా మతిపోగొట్టే మలుపులు తిరగనుంది. ఎందుకంటే హౌస్లోకి ది డేర్ డెవిల్ సోనియా ఆకుల రీఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు పెద్దోడు అంటూ మొన్నటి వరకు నెత్తిని పెట్టుకున్న నిఖిల్ నెత్తి పగలగొట్టింది. ఆ వివరాలేంటో చూద్దాం. సోనియా ఆకుల అంత త్వరగా బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్తుందని ఆడియన్స్ ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. మనసులో సోనియా పోవాలని ఎంత బలమైన కోరిక ఉన్నా అంత బలమైన కంటెస్టెంట్ని బిగ్ బాస్ పంపించరనే నమ్మకం ఎక్కువ ఉండేది. కానీ బిగ్ బాస్ మాత్రం సోనియాతో పాటు ఆడియన్స్కి కూడా షాక్ ఇస్తూ ఆమెను 4వ వారమే ఇంటి నుంచి పంపేశారు. అయితే అప్పటి నుంచి సోనియా రీఎంట్రీ ఉంటుందంటూ సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ జరిగింది. ఎస్, ఆ వార్తలే నిజమయ్యాయి. సోనియా ఆకుల సునామీలా హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చింది. మరి ఆమె ఎందుకు వచ్చింది? అసలు మ్యాటర్ ఏంటో చూద్దాం. సోమవారం అనగానే నామినేషన్స్ హడావిడి ఉంటుందనే విషయం తెలిసిందే. దీంతో 12వ వారం నామినేషన్ ముందు భారీ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం నామినేషన్ ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉండబోతుంది. ఎక్స్ హౌస్మేట్స్ మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. ఇలా ప్రకటించిన మరుక్షణం డోర్స్ ఓపెన్ అవ్వగా ఎదురుగా మహాకాళిలా సోనియా ప్రత్యక్షమైంది. ఆమెను చూడగానే హౌస్మేట్స్ గుండెలు గుబేలన్నాయి. ఇక వచ్చి రాగానే సోనియా తన నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టింది. బిగ్ బాస్ నా ఫస్ట్ నామినేషన్ ప్రేరణ అంటూ సోనియా అనగానే వచ్చావా నువ్వు అక్క అంటూ ప్రేరణ కౌంటర్ వేసింది. దీనికి చెప్పు చెల్లే అంటూ సోనియా రియాక్ట్ అయితే ఇప్పుడు నాకు అక్క కాదమ్మా నువ్వు అంటూ ప్రేరణ డైలాగ్ కొట్టింది. దీనికి మరి ఎవరికి ముందు అది చెప్పు అంటూ వాయిస్ రైజ్ చేసింది సోనియా. నిఖిల్ కోసమని అంటూ ప్రేరణ చెబుతుంటే వాడికి అక్కని అవుతానా చెల్లిని అవుతానా అని చెప్పడానికి నువ్వెవరు? ఆ పదం ఎందుకు యూజ్ చేస్తున్నావు అంటూ రెచ్చిపోయింది సోనియా. ఆ వెంటనే తన రెండో నామినేషన్ తన పెద్దోడు నిఖిల్కి వేసింది. నిఖిల్ యష్మికి నీకు మధ్య ఏం జరిగిందో దాన్ని బట్టే తనకి అనిపించింది తను చెప్పింది అంటూ సోనియా అంది. దీనికి ఆ అమ్మాయికి ఆ ఫీలింగ్ కలిగినప్పుడే నేను కట్ చేశా, నేను మాట్లాడలేదు కదా ఆ అమ్మాయితో అంటూ నిఖిల్ తప్పించుకునేందుకు ట్రై చేశాడు. దీంతో యష్మి మధ్యలో కలుగజేసుకుని నువ్వు కట్ చేశావా అంటూ అడిగింది. దీంతో నీ దగ్గర దీని గురించి ఎలాంటి మాటలు మాట్లాడలేదు అంటూ నిఖిల్ అన్నాడు. ఆ మాటకి యష్మికి బీపీ వచ్చేసింది. నువ్వు చెప్పుంటే నేను నీ జోలికి వచ్చుండేదాన్ని కాదు కదా అంటూ యష్మి అంటే నేనంత మోడ్రన్ కాదు అంటూ నిఖిల్ సమాధానం ఇచ్చాడు. కానీ బ్యాడ్ అయింది ఎవరు? నేను అంటూ సీరియస్ అయింది యష్మి. వెంటనే నిఖిల్ భుజం తట్టి ఓకే గాడ్ బ్లెస్ యూ అంటూ సీసా నెత్తికేసి కొట్టి నామినేట్ చేసింది సోనియా. ఇలా ఈ సీజన్లో హౌస్మేట్స్ నుంచి ఎలిమినేట్ అయిన కొంతమంది కంటెస్టెంట్లు వచ్చి ఈ వారం నామినేట్ ప్రక్రియ చేస్తారు. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ రకం నామినేషన్స్ ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలోనే జరగలేదు. ఇదేనేమో వెరైటీ అంటే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.